హలో అండి, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో డాటా అనే కాన్సెప్ట్ చూసాము. ఇప్పుడు ఈ క్లాస్లో స్టాటిస్టికల్ గ్రాఫ్స్ అంటే ఏంటో చూద్దాము. స్టాటిస్టికల్ గ్రాఫ్స్ అంటే ఏంటంటే మనం రియల్ టైంలో అప్లికేషన్స్లో కూడా మనం ఈ స్టాటిస్టికల్ గ్రాఫ్స్ యూజ్ చేసి చూస్తుంటాము. ఇవేంటంటే గ్రాఫ్స్ లాగా ఉండొచ్చు, లేదంటే డయాగ్రామ్స్ లాగా ఉండొచ్చు. మన డాటా అనేది చూడండి, ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ఏ న్యూమరికల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఈజీలీ అండర్స్టాండ్ వెన్ రిప్రజెంటెడ్ బై డయాగ్రామ్స్ ఆర్ గ్రాఫ్స్. మనము సపోజ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, దాన్ని మనం ఒక డయాగ్రామ్లా కానీ గ్రాఫ్లా కానీ చూసినప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఆ కాన్సెప్ట్ అనేది ఈ చూడ్డానికి కూడా మనకి విజువల్గా కూడా ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. సో అలాంటి వాటి కోసం మనం ఇక్కడ ఈ గ్రాఫ్స్ని యూజ్ చేస్తుంటాము. వ్యూయర్స్ మైండ్ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉంటుంది ఈ గ్రాఫ్స్ వల్ల. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయి మనకి. అవేంటంటే టు రిప్రజెంట్ స్టాటిస్టికల్ డేటా, సమ్ ఆఫ్ దెమ్. ఇక్కడ ఓన్లీ మనం ఈ 3 గ్రాఫ్స్ గురించే చెప్పుకుంటున్నాము ఈ క్లాస్ 6 మ్యాథ్స్లో. అవేంటంటే బార్ గ్రాఫ్స్, పై చార్ట్, ఇంకా లైన్ గ్రాఫ్. ఫస్ట్ మనం బార్ గ్రాఫ్ అంటే ఏంటో చూద్దాము. ఈ బార్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ గ్రాఫికల్ అరేంజ్మెంట్ ఆఫ్ డాటా యూజింగ్ బార్స్ ఆఫ్ డిఫరెంట్ హైట్స్. మనం ఇందులో బార్స్ని యూజ్ చేసి మనం డాటాని రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఇక్కడ బార్స్ డిఫరెంట్ హైట్స్ అంటే ఇక్కడ రెక్టాంగులర్ బార్స్ని తీసుకుంటాం మనము. మీకు చూపిస్తాను బార్ గ్రాఫ్ ఎలా ఉంటుందో కూడా. దానికంటే ముందు మనం ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి కొన్ని బార్ గ్రాఫ్స్కి, అవేంటో చూద్దాము. బార్ గ్రాఫ్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ అన్క్లాసిఫైడ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్. అంటే మనము ఫ్రీక్వెన్సీ వైజ్గా ఒక డాటాని గ్రూప్ ఆఫ్ డాటా ఉండి మనకు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా. అంటే సపోజ్ 20 మార్క్స్ ఉంటే ఎంతమందికి ఒక ఫ్రీక్వెన్సీ లాగా తీసుకున్న వాటికి మనం బార్ గ్రాఫ్స్ని రిప్రజెంట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ బార్. ఇక్కడ బార్ అనేది రెక్టాంగిల్ షేప్లో డ్రా చేస్తాం మనము. దీని లెంత్ ఎలా ఉంటుందంటే ఈక్వల్ టు ద ఫ్రీక్వెన్సీ. మనము ఏదైతే ఫ్రీక్వెన్సీ తీసుకుంటామో డాటా, ఆ ఫ్రీక్వెన్సీ లెంత్కి ఈక్వల్గా ఉంటుంది ఈ రెక్టాంగిల్ లెంత్. ద బ్రెడ్త్ ఆఫ్ ద బార్ ఈజ్ ఆర్బిట్రరీ. అంటే ఆర్బిట్రరీ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ ర్యాండమ్ చాయిస్. మనకి ఇచ్చిన డాటాని బట్టి మనం ర్యాండమ్గా ఈ బ్రెడ్త్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అండ్ ద బ్రెడ్త్ ఆఫ్ ఆల్ ద బేసెస్ ఆర్ ఈక్వల్. ఈ బ్రెడ్త్ అనేది అన్ని బార్స్కి ఈక్వల్గా ఉంటుంది. యూనిఫామ్ స్పేసెస్ షుడ్ బి లెఫ్ట్ బిట్వీన్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ బార్స్. 2 బార్స్కి మధ్య మనకి ఒక సర్టెన్ యూనిఫామ్ స్పేస్ అనేది వదులుతామన్నట్టు దీని రిప్రజెంటేషన్లో. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆల్ ద బార్స్ షుడ్ రెస్ట్ ఆన్ ద సేమ్ లైన్. ఇక్కడ అన్ని బార్స్ అనేది ఒకటే బేస్ లైన్లో ఉంటాయన్నమాట. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ మనము బార్స్, ఇప్పుడు ఈ చార్ట్స్ అనేవన్నీ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకొని చేస్తాము. ఇక్కడ మనకి కేటగిరీస్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇది ABCDE అనేవి ఇక్కడ 5 కేటగిరీస్ ఉన్నాయి. వీటిని మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ వాటి ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం. ఇక్కడ 100, 200, 300, 400 అనేది ఈ ఫ్రీక్వెన్సీని వై యాక్సిస్ పైన తీసుకున్నాము. సపోజ్ ఇక్కడ ఏ అనే కేటగిరీ మనకి ఇక్కడ 150 అని ఉంది. సో 150 ఇక్కడ ఈ రేంజ్లో ఇక్కడ ఇది అనేది మనకు ర్యాండమ్గా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ బ్రెడ్త్ అనేది లెంత్ ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ ఎంతనో అది లెంత్గా తీసుకుంటాము. సో 150 అనుకోండి, సపోజ్ 150 వరకు ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈ బార్ని, ఈ రెక్టాంగిల్ డ్రా చేసామన్నమాట. సేమ్ లైక్ BCDE ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఫ్రీక్వెన్సీని బట్టి ఇవి డ్రా చేస్తాం బార్స్ని. మనకి బార్స్ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక ఫిక్స్డ్ గ్యాప్స్ ఉంటుంది ప్రతి బార్ టు బార్ అనేది, అంతే. నెక్స్ట్ ఇక్కడ హిస్టోగ్రామ్ అని ఇంకొకటి చూపిస్తున్నాను. హిస్టోగ్రామ్ అంటే ఏంటంటే ఇది కూడా సేమ్ మనకి వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ బార్ గ్రాఫ్ అన్నమాట. ఇది సేమ్ బార్ గ్రాఫ్ లాగానే ఉంటుంది దీని రిప్రజెంటేషన్ కూడా. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ న్యూమరికల్ వేరియబుల్స్ వాల్యూస్ సిరీస్ ఆఫ్ డాటా, సిరీస్ ఆఫ్ బార్స్ తీసుకుంటాం ఇక్కడ. అంటే మనకి బార్ గ్రాఫ్లో ఏంటి గ్యాప్ వచ్చింది కదా మధ్యలో, బట్ వీటికి మనకి సిరీస్ లాగా తీసుకుంటాం ఈ బార్స్ని. అంటే గ్యాప్ ఉండదు వీటి మధ్యలో, నో గ్యాప్ అనేది ఉండదు హిస్టోగ్రామ్ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు. చూడండి ఇక్కడ సపోజ్ ఇక్కడ 5, 10, 15 ఇది నెంబర్ రేంజెస్ అని తీసుకున్నాడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద. ఇది వచ్చేసి ఫ్రీక్వెన్సీ. ఇక్కడ చూడండి ఇక్కడ బార్స్ డ్రా చేసాం ఫ్రీక్వెన్సీని బట్టి, బట్ ఇక్కడ స్పేస్ ఉండదు అన్నమాట, గ్యాప్ ఉండదు. డైరెక్ట్ అన్ని బార్స్ తోటే మనము డ్రా చేస్తాం ఇక్కడ. దీన్ని ఏమంటామంటే వీటిని మనం హిస్టోగ్రామ్స్ అని అంటాము.
సిరీస్ ఆఫ్ బార్స్ అన్నమాట. హిస్టోగ్రామ్ అంటే సిరీస్ ఆఫ్ బార్స్ తీసుకుంటాము. ఇలా ఉంది చూద్దాం. ఇది ఇక్కడ ఏమంటున్నాడంటే ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సోల్డ్ బై ఏ షాప్ కీపర్ డ్యూరింగ్ ఏ పర్టిక్యులర్ డే ఈజ్ గివెన్ బిలో. అంటే ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ షాప్ అతను ఉన్నాడు. అతని షాప్లో ఒక రోజు పర్టికులర్ డే ఒక రోజు ఏమేం ఫ్లేవర్స్ అనేవి సేల్ అయ్యాయి అనేది ఇచ్చాడనమాట. ఇక్కడ అతని దగ్గర ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్? వెనీలా, చాక్లెట్, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ. మనకి 4 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అతను సేల్ చేస్తున్నాడు. అయితే అతను ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అంటే ఈ వెనీలా ఐస్ క్రీమ్స్ ఎంత అమ్మాడు? 25 అమ్మాడన్నమాట ఆ రోజులో. నెక్స్ట్ చాక్లెట్ 17. 1 డేలో అతను ఇన్ని చాక్లెట్స్ ఇన్ని ఐస్ క్రీమ్స్ సేల్ చేశాడు. మనకి ఇక్కడ ఇలా డాటా అనేది ఇలా ఇచ్చాడు. మనం దీనికి హిస్టోగ్రామ్ గీయాలి. మనం హిస్టోగ్రామ్ డ్రా చేద్దాము. హిస్టోగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు డ్రా చేయాలంటే మనం ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన ఏం తీసుకుందాం? మనము ఐస్ క్రీమ్స్ కేటగిరీస్ తీసుకుందాము. లైక్ ఇక్కడ మనకి వెనీలా, చాక్లెట్ అండ్ టైప్స్ ఉన్నాయి కదా, అది ఐస్ క్రీమ్ కేటగిరీస్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుందాము. వై యాక్సిస్ పైననేమో మనము ఫ్రీక్వెన్సీ తీసుకుందాము. అయితే ఇక్కడ వై యాక్సిస్ పైన మనం 1 యూనిట్ ఈక్వల్ టు ఎంత తీసుకుందాం? ఇక్కడ 2 తీసుకుందాం. ఎందుకంటే 25 వరకు మ్యాక్సిమం మనకు 25 ఉంది. సో మనకు ఒక్కొక్క యూనిట్ 2 యూనిట్స్గా తీసుకుందాము. అంటే 2 ఐస్ క్రీమ్స్ అన్నమాట. 2 యూనిట్స్ అంటే 2 ఐస్ క్రీమ్స్ లాగా. ఇప్పుడు మనం డ్రా చేద్దాం. ఇక్కడ వై యాక్సిస్ అనేది నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ పైన నేను ఏం తీసుకుంటున్నానంటే ఫస్ట్ వెనీలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చాక్లెట్, ఇక్కడ బటర్ స్కాచ్, ఇక్కడ స్ట్రాబెర్రీ. సో ఇక్కడ ఏంటంటే మనం వై యాక్సిస్ పైన ఏం తీసుకుంటున్నాం? నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కదా. సో ఇక్కడ 0 మనకి ఇక్కడ 0 ఉంటుంది కదా ఆర్జిన్. ఆర్జిన్ 0 కాబట్టి నేను ఇక్కడ 2 యూనిట్స్ 2 ఐస్ క్రీమ్స్ లాగా తీసుకుంటున్నాను కాబట్టి 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26 ఇలా తీసుకున్నాను నేను. ఇప్పుడు మనకి వెనీలా ఐస్ క్రీమ్స్ ఎన్ని సేల్ చేశాడు అతను? 25. అంటే ఇక్కడ 25 ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ నేను సర్టెన్ రేంజ్ ఇంత ఇది ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ వరకు వస్తుంది బార్ అనేది మనకి రెక్టాంగిల్. చూడండి ఇక్కడ 25కి నేను డ్రా చేశాను. నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్ ఎన్ని తీసుకున్నాడు? 17. సో ఇక్కడ 17 అంటే మనకి దీని మధ్యలో ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి సపోజ్ ఒక రేంజ్ మనం దీనికి గ్యాప్ ఇవ్వద్దు అన్నమాట. హిస్టోగ్రామ్ అంటే ఇది 25 మనకి, ఇది 17. నెక్స్ట్ బటర్ స్కాచ్ ఎన్ని? 14 కదా. సో నేను ఇక్కడ 14 కాబట్టి ఇక్కడ నుంచి లైన్ డ్రా చేస్తున్నాను ఇలా. ఇది 14. నెక్స్ట్ స్ట్రాబెర్రీ 22 కదా. సో 22 వరకు తీసుకుందాము మనం ఇక్కడికి కాబట్టి ఇలా తీసుకోవాలి. మనకి ఇది హిస్టోగ్రామ్ అనేది ఇలా డ్రా చేయాలన్నమాట. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ కేటగిరీస్. నెక్స్ట్ ఇదేమో నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. మనం ఎప్పుడైనా హిస్టోగ్రామ్ కానీ బార్ గ్రాఫ్ కానీ డ్రా చేయాలంటే ఫస్ట్ మనం ఎక్స్ యాక్సిస్ పైన ఏం తీసుకోవాలి, వై యాక్సిస్ పైన ఏం తీసుకోవాలనేది ఐడియా ఉండాలి. ఇచ్చిన డాటాని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఎక్స్ యాక్సిస్ పైన ఎన్ని యూనిట్స్ తీసుకోవాలి, వై యాక్సిస్ పైన ఎన్ని యూనిట్స్. ఇక్కడ నేను మనకి ఇచ్చిన డాటాను బట్టి 25 ఉన్నాయి కాబట్టి నేను 25 నెంబర్స్ అలా కూడా తీసుకోవచ్చు. కాకపోతే పెద్దగా అయిపోతుంది కదా, చూడడానికి కూడా అంత నీట్గా ఉండదు. 2 తీసుకున్నాం అనుకోండి, నీట్గా డ్రా చేయొచ్చు అన్నమాట. 2 యూనిట్స్ లాగా తీసుకున్నాను కాబట్టి మనకి హిస్టోగ్రామ్ ఇలా డ్రా చేసాము. ఎగ్జాంపుల్లో ఏం చెప్పాడంటే ఒక గ్రాఫ్ ఇచ్చాడు మనకి క్వశ్చన్లో. ద గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ ఆఫ్ నర్సరీ చిల్డ్రన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 years. ఇక్కడ మనకి ఈ గ్రాఫ్ ఏంటంటే స్కూల్లో నర్సరీ ఎన్రోల్మెంట్స్ డాటా ఇచ్చాడు మనకి. అది ఓవర్ ఏ పీరియడ్ 6 years. 6 years పీరియడ్లో ఎన్ని ఎన్రోల్మెంట్స్ వచ్చాయనేది ఇక్కడ ఇచ్చాడు. చూడండి ఫస్ట్ మనకి ఎక్స్ యాక్సిస్ పైన ఇయర్స్ ఇచ్చాడు. 2010 నుంచి 11 వరకు, 11 to 12, 12 to 13. అంటే ఇక్కడ 1 year రేంజ్ తీసుకున్నాడు. 2010 to 11 ఒకటి, 11 to 12 ఒకటి, 12 to 13,
13 to 14, నెక్స్ట్ 14 to 15, 15 to 16 ఎక్స్ యాక్సిస్ పైన. వై యాక్సిస్ పైన వచ్చేసి మనకి ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమంది జాయిన్ అయ్యారనేది ఇక్కడ ఇచ్చాడు. 100, 200 అంటే ఇక్కడ చూడండి వై యాక్సిస్ పైన 1 యూనిట్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాడు, ఇచ్చిన దాంట్లో మనకి 100 తీసుకున్నాడు. సో 100, 200, 300, 400 లైక్ ఇలా 700 వరకు తీసుకున్నారు. మనకి ఇక్కడ ఇక మనకి ఇచ్చింది ఏంటంటే హిస్టోగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి గ్యాప్ లేదు ఇక్కడ మనకి బార్స్కి మధ్యలో మనకి ఇచ్చింది హిస్టోగ్రామ్ అన్నమాట. సో దీని నుంచి మనం డాటాని స్టడీ చేసి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏమన్నాడు, స్టడీ ద గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ హైయెస్ట్ అన్నాడు. అంటే మనకి ఏ ఇయర్లో ఎన్రోల్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ హైయెస్ట్గా ఉంది అని అడుగుతున్నాడు మనకి ఇచ్చిన డాటాలో. చూడండి ఫస్ట్ మనం ఇక్కడ నెంబర్స్ లాగా రాసుకుందాము, దీనిపైన ఈజీగా ఉంటుంది. 10, 11లో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు, 300 జాయిన్ అయ్యారు. సో ఇక్కడ నేను 300 అని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నా అర్థం కావడానికి ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ ఇక్కడ 11 to 12 మనకి ఇది 200, సో ఇక్కడ 200 వేస్తున్నాను. నెక్స్ట్ 12 to 13 ఇక్కడ చూడండి దీనికి ఆర్జెంటల్గా ఉన్న నెంబర్ని తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ లైన్ ఇలా తీసుకున్నాం అనుకోండి 500కి టచ్, సో 500 అన్నమాట, ఇది 500. నెక్స్ట్ 13 to 14 ఎంత ఉంది ఫ్రీక్వెన్సీ మనకి 400 ఉంది, సో 400 తీసుకున్నాను. నెక్స్ట్ 14 to 15 ఎంత ఉంది, ఇక్కడ 100 ఉంది, సో 100. నెక్స్ట్ 15 to 16 ఎంత ఉంది మనకి 600. ఇప్పుడు మనకి ఈజీగా చేయొచ్చు ప్రాబ్లమ్స్ని. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ హైయెస్ట్ అన్నాడు. అంటే ఏ ఇయర్లో చిల్డ్రన్స్ హైయెస్ట్గా ఎన్రోల్ అయ్యారని అడుగుతున్నాడు. చూడండి మనకి ఎక్కడ ఫ్రీక్వెన్సీ ఏ ఇయర్లో ఎక్కువ ఉంది, మనకి ఇచ్చిన దాంట్లో ఇక్కడ 600 ఉంది. అంటే మనకి ఈ ఇయర్లో ఎక్కువ ఎన్రోల్మెంట్ జరిగాయన్నమాట. దీనికి ఆన్సర్ ఏమవుతుంది, 2015 to 16 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ 2 years వాజ్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఈక్వల్. మనకి వాజ్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఈక్వల్ అంటే 2 years అంట ఎన్రోల్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఈక్వల్గా ఎందులో ఉంది అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ మనకి ఎందులోనైనా ఈక్వల్ మెంబర్స్ ఉన్నారా, ఏ ఇయర్లోనైనా ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఈక్వల్గా లేరు. సో ఇక్కడ మీరు ఆన్సర్ ఏం రాయాలి, నో అని రాయాలి. ఎందుకంటే ఈక్వల్గా లేరు కాబట్టి ఈ ఆన్సర్ దీనికి నో అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ఈక్వల్గా లేదు, చూడండి ఫ్రీక్వెన్సీ అన్నిటికీ డిఫరెంట్గా ఉంది మనకి ఇచ్చిన క్వశ్చన్లో, కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ నో. ఒకవేళ మీకు ప్రాబ్లంలో ఏదైనా ఈక్వల్గా ఉన్నాయనుకోండి ఫ్రీక్వెన్సీ సపోజ్, అప్పుడు మనము ఆ 2 yearsని ఆన్సర్గా రాయాలి ఈక్వల్గా ఉంటే. ఇక్కడ లేదు కాబట్టి నేను నో అని రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వాట్ వాజ్ ద ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బిట్వీన్ 2013, 14, 2015, 16 ఈ 2 yearsలో ఎంతమంది చిల్డ్రన్ ఇంక్రీజ్ అయ్యారని అడుగుతున్నాడు. దానికి ఫస్ట్ మనం 2013, 14లో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ కిడ్స్ 400 ఉన్నారు. సో 2013 to 14లో ఎన్రోల్మెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి 400 ఉన్నాయి. 15 to 16 చూడండి, 15 to 16లో ఎన్ని ఉన్నాయి మనకి 600. సో ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు మనకి 400 నుంచి 600 కంటే ఎంత పెరిగింది మనకి, ఏంటి డిఫరెన్స్ చేయాలి, 600 - 400. అప్పుడు ఏమవుతుంది, 600 - 400 చేసి 200, అంటే 200 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఎన్ని ఎన్రోల్మెంట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అని అడుగుతున్నాడు ఈ 2 years మధ్యలో. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ డిఫరెన్స్ చేయాలి అంతే ఆ రెండింటికి. సో 200 ఎన్రోల్మెంట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.